చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం. మహిళల కోసం, మహిళల అభివృద్ధి కోసం, మహిళల ఉన్నతి కోసం, చిన్నారుల కోసం మహిళా దినోత్సవం సందర్భంగా విచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం. ముందుగా స్వయం సహాయ సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు పెట్టుబడి రుణాల పంపిణీ కార్యక్రమం అధికారులు లబ్ధిదారులు రావాల్సిందిగా కోరుతున్నాం. స్వయం సహాయక సంఘాలకు స్థిరమైన ఆదాయాన్ని సృష్టించే జీవనోపాధి కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టడం కోసం బ్యాంకు లింకేజ్ ద్వారా ఎటువంటి పూచీపత్తులు లేకుండా 20 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. శారదాంబ విజయ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. మహిళా దినోత్సవం నాడు 14,705 స్వయం సహాయక సంఘాలకు 1,826 కోట్ల 43 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతోంది. చెక్ను అందచేయవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అధికారులు అలాగే శారదాంబ పిల్లి విజయ్ గారు చెక్ను అందుకుంటున్నారు. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. తర్వాత లక్షాధికారులకు సన్మాన కార్యక్రమం రావాల్సిందిగా మల్లికా భారతి గారిని కోరుతున్నాం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో వారిని లక్షాధికారులుగా తీర్చి వారి అభివృద్ధికి పెద్దపీట వేసి 39,12,200 మంది లక్షాధికారులను తయారు చేయడానికి బాటలు వేసిన ముఖ్యమంత్రి గారు ఆ లక్షాధికారి మహిళలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహిళలు ఉన్నత స్థాయిలో ఉండాలి, వారి కాలు మీద వారు నిలబడి తామేంటో నలుగురికే కాదు, రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికి ఒక ఉన్నత స్థాయిగా మహిళలు నిలబడాలి అని అనుక్షణం అంటూ ఉంటారు. మహిళల అభివృద్ధి కోసం తపన పడేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. మల్లిక గారికి, భారతి గారికి తర్వాత స్త్రీ నిధి మహిళా దినోత్సవం పురస్కరించుకుని స్త్రీ నిధి ద్వారా 1,00,000 మంది మహిళలకు 1,000 కోట్ల రూపాయలు తక్కువ వడ్డీకి జీవనోపాధి రుణాలు అందించడం జరుగుతుంది. అధికారులు అలాగే లబ్ధిదారులు బంగారమ్మ కవిత గారిని ఆహ్వానిస్తున్నాం. స్త్రీ నిధి ద్వారా 1,000 కోట్ల రుణాలు అందజేయడం జరుగుతుంది. స్త్రీ నిధి గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అభివృద్ధి అవసరాలకు 1,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. తర్వాత చేనేత కార్మికులకు నూలు పంపిణీ కార్యక్రమం రోహిణి నారాయణమ్మ గారు నిరుపేదలైన చేనేత కార్మికులు 100 మందికి వారి చేతితో ఆర్థికంగా నిలదొక్కునేందుకు నూలును అందించి వారి జీవనోపాధిని మెరుగుపరుచుకునేందుకు తోడ్పాటు అందించడం జరుగుతోంది. తర్వాత కాఫీ బుక్ టేబుల్ ఆవిష్కరణ కార్యక్రమం వివిధ రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన 100 మంది మహిళల విజయ గాథలను మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. SHG మహిళల 100 సక్సెస్ఫుల్ స్టోరీస్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం
కాఫీ బుక్ టేబుల్ 100 మంది మహిళల విజయ గాథల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరిస్తున్నారు. పుస్తకంలో ఉన్నటువంటి మహిళల విజయ గాథలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. వివిధ రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన 100 మంది మహిళల విజయ గాథ అంటే మామూలుగా లేదు. ఎంతో కష్టపడితే కానీ ఒక ఉన్నతికి మహిళ తను అనుకున్నటువంటి స్థాయిలోకి రావడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి సక్సెస్ ను ఒక పుస్తక రూపంలో తీసుకరించారు. ఆ పుస్తకంలో ఉన్నటువంటి మహిళల గురించి అడిగి తెలుసుకుంటున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. ప్రకృతి వ్యవసాయ మహిళలకు సత్కార కార్యక్రమం అధికారులు లబ్ధిదారులు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ అమూల్య సంతోషమ్మ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు రైతు సాధికారత సంస్థ ద్వారా సహాయక సంఘంలోని మహిళలకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇప్పించి వారు ఆచరణీయ పద్ధతులు అవలంబించేలా చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,37,000 ఎకరాలలో 10,68,000 రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా లక్షాధికారులుగా ఎదిగిన మన మహిళా సంఘ సభ్యులను చిరు సత్కారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరించడం ఎంతో ఆనందదాయకమైన విషయం. ధన్యవాదాలు. 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయ సాధనలో భాగంగా ఈరోజు 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం జరిగింది. వివిధ రంగాలలో వారి ప్రతిభను చాటుతున్న పారిశ్రామికవేత్తలను ఈ వేదిక నుండి ప్రారంభోత్సవం చేయడం జరుగుతోంది. దాని యొక్క బ్రోచర్ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆశయం మేరకు బ్రోచర్ విడుదల కార్యక్రమం జరుగుతోంది. Thank you, sir. I request Mr. Richard from London. Please come forward. ONDC నందితా శర్మ గారిని ONDC ద్వారా 3 లక్షలకు పైగా SHG ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మడం ద్వారా 5 కోట్ల రూపాయల లావాదేవీలు సాధించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ద్వారా గిన్నీస్ రికార్డ్ మరియు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ద్వారా 3 రికార్డులు మొత్తం 4 రికార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈరోజు అందించడం జరుగుతుంది. నందితా శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. Okay. Yes, sir. Yes, sir. Okay. Sir, side.